హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం మాట యొక్క విశిష్టత గురించి. ఈరోజు మరీ ముఖ్యంగా ఆ మాట గురించి ఇంకాస్త విశిష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. వాగ్దేవికి ప్రతిరూపం వాక్కు, మాటల్లో పొదుపు, ఆలోచనలో అదుపు, లేకపోతే గండిపడ్డ చెరువుగా జీవితం మారదా. అందుకే అన్నారు, మాట్లాడటం ఒక తపస్సు, మాటను మనసు అనే జల్లెడలో జల్లించడం విఘ్నుల లక్షణం, సమయం సందర్భం తెలిసి మాట్లాడడం సంస్కారవంతుల సుగుణం. అందుకే అన్నారు, మాట్లాడడం ఒక యజ్ఞం. అన్నింటిలో తలదూర్చి అప్రస్తుత ప్రసంగం చేసేవారు అవివేకులు కాక ఇంకెవరు. అధిక ప్రసంగ ధోరణి ఆత్మ న్యూనతకు దారి తీసి ఆత్మ గౌరవాన్నే దెబ్బతీస్తుంది. అందుకే అన్నారు, మాట్లాడడం ఒక కళ. ఎంత క్లుప్తంగా, అర్థవంతంగా, వినసొంపుగా, సందర్భోచితంగా మాట వింటే వ్యక్తిత్వం అంత శక్తివంతం. స్పందించాల్సిన సందర్భం కాని చోట మేధావి మౌనం వారికే ఆభరణం. అందుకే అన్నారు, మౌనం అనే మూసలో పోసిన బంగారం మహనీయుల మాట. కాబట్టి మన మాటను చాలా మంచిగా జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.